హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీ, అదే కోకోనట్ చట్నీ. ఇది దోశల్లోకి ఇడ్లీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి అందులో బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక అందులో కొంచెం పీనట్స్ వేసుకొని ఆ పీనట్స్ని డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ దాంట్లో మన స్పైసీకి తగ్గట్టు 4-5 పచ్చిమిర్చీస్ కూడా వేసుకొని బాగా బాగా వేయించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పల్లీలు 2 బాగా వేగిన తర్వాత మనం ఇందులో పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాం. పచ్చి కొబ్బరి యాడ్ చేయటం వల్ల చట్నీ బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని వీటితో పాటు నేను అల్లం, కొంచెం వెల్లుల్లి 2 తీసుకొని కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ముందు మనం పోపు పెట్టుకుందాం. దీనికోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం తాలింపు గింజలను, ఒక ఎండుమిర్చిను, కొంచెం కరివేపాకేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని తాలింపులో వేసుకోవటమే. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ చట్నీ రెసిపీ రెడీ.